ప్రార్థన చేయుడి అని దేవుడు చెప్పాడనంటే క్రైస్తవులు ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నదా లేదా చెప్పండి? ఉందనే అర్థం. ఇకపోతే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం, అసలైన క్రైస్తవులు ఎలా వారి యొక్క జీవితాన్ని ముందుకు సాగించారో యేసుప్రభు వారిలోనికి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా ఒకసారి ఆలోచిద్దాం ఈ సందర్భంగా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్నది చూడండి. ఇప్పుడు మనం తెస్సలోనిక పత్రికలో చూసిన వాక్య భాగాన్ని కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం చూస్తున్న అపోస్తలుల కార్యములోని ఈ వాక్య వచనాన్ని కూడా మీరు మనసును పెట్టుకుంటే దేవుడు క్రైస్తవులకు ఏమని చెబుతున్నాడనంటే ప్రార్థన చేయమన్నట్టుగా మనకు కనబడుతుంది. అనగా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగమని మనకు అర్థమైంది. బైబిల్ ప్రార్థన చేయమని చెప్పిన తరువాత బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రార్థన చేయొద్దు అని ఎందుకు చెబుతుంది చెప్పండి? మీకు అర్థమవుతుందా? జనరల్గా మన యూనివర్సిటీ పేరు వినగానే బయటికి వెళితే వాళ్ళు ప్రార్థన చేయొద్దు అంటారండి అని చెబుతుంటారు. ప్రార్థన చేయొద్దని మనం ఎప్పుడు చెప్పాం? జయశాలి గారు ఎప్పుడు అలా నేర్పించలేదే. గనక మరి పాఠంలోనికి వెళ్లే ముందుగా ప్రార్థన చేయాలి అని నొక్కి చెబుతూ ఇప్పుడు ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్దాం. ప్రార్థన చేయమన్న దేవుడు మరి ఈ ప్రార్థన గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, లేదా ఈ 2 వచనాలతోనే సరిపెట్టుకున్నాడా అని మనం ముందుకెళ్దాం ఈరోజు పాఠంలోనికి. ప్రార్థన చేయమన్న దేవుడు మరి ఎవరు ప్రార్థన చేసినా వింటాడా? ఇది ప్రశ్న. చేయమన్నది దేవుడే, అలాగని ఎవరైనా ప్రార్థన చేయవచ్చా? ఎవరు చేసినా దేవుడు ప్రార్థన వింటాడా? ఆ కోణంలో ఆలోచించకుండా ఇక్కడే ఆగిపోతే ప్రియులారా మనం చాలా ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉందని ఈ పాఠం ముందుకు సాగే కొద్దీ మీకు అర్థమవుతుంది. గనుక దేవుడు ఇంతకు ప్రార్థన ఎవరిని చేయమన్నాడో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త, ప్రియులారా యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని ఆలోచిద్దాం. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. ఇది అండర్లైన్ చేయండి. ఇక ప్రార్థన చేయమని ఇప్పుడే చెప్పిన దేవుడు ఇమ్మీడియట్గా ఎందుకైనా మంచిదని ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చేయండి ప్రార్థన, కానీ నా దగ్గర నుంచి, నా సైడ్ నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటంటే నేను పాపుల మనవి ఆలకించాను. అనగా ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వినడో చెప్పేశాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు అనంటే పాపులు కూడా ఏం చేస్తారని మీకు అర్థమైంది? వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారని అర్థమైంది. అని ప్రార్థన చేసే వారిలో పాపులు కూడా ఉన్నారని, వాళ్ళు ప్రార్థన చేస్తే అస్సలు నేను విననని దేవుడు చెప్పినట్టుగా మనకు అర్థమైంది. వెరీ గుడ్. మరి ఎవరి ప్రార్థన వింటాడో కూడా అడగాలి ఇప్పుడు దేవుణ్ణి. పాపుల మన విననన్న మీరు మరి ఎవరి ప్రార్థన వింటారు ప్రభు అని అడిగితే దాని కిందనే ఉంది, చదవండి అని చెబుతున్నాడు. చూడండి, కమాన్. ఎవడైనను, జాగ్రత్తగా చూడాలి ఈ భాగాన్ని మీరు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. ప్రార్థన ఆలకించే ముందుగా దేవుడు ఎన్ని కండిషన్స్ పెట్టాడో చూడండి. ఆలకిస్తానన్నాడా? లేదన్నాడా? ఆలకిస్తానన్న దేవుడు దానికి ముందు ఆయన పెట్టిన కండిషన్స్ ఆలోచించండి. కండిషన్ నెంబర్ 1 ఏంటి? కండిషన్ నెంబర్ 1 ఏంటి? ముందుగా ప్రార్థన చేసేవాడు దేవభక్తుడై ఉండాలి, దేశభక్తుడై కాదు. ఏమండి?
దేవభక్తుడై ఉండాలి. దేవభక్తుడు అంటే క్రిస్మస్ రాగానే 25 గడిచిన తర్వాత డిసెంబర్ 26వ తారీఖున న్యూస్ పేపర్లో చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా మరి క్రైస్తవులకు సంబంధించిన ఫోటోలు వేసి కొన్ని వార్తలు రాస్తుంటారు. ఏమనంటే, నిన్న క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవ భక్తులు బాలయేసును పూజించిరి అని రాస్తాడు. ఎవరు పూజించారట బాలయేసుని? కోట్ల లేదా వేలాది క్రైస్తవ భక్తులు. చూడండి ఎంత ఈజీగా ఇన్ఫర్మేషన్, ఎంత ఈజీగా సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే పండుగ రోజు గుడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రపంచం ఏమని చూస్తుంది? భక్తుడు అని చూస్తుంది. ఎప్పుడూ నిండని గుడి, ఎప్పుడూ నిండని మందిరం ఖచ్చితంగా నిండే రోజు ఎప్పుడు చెప్పండి? పండుగ రోజున కంపల్సరీ పెరుగుతుంది. అందుకే ప్రతి మందిరం కూడా ఏం చేస్తారంటే, రేపు పండుగ దినం గనక చేపలు ఎక్కువ పరచండి, లోపల కుర్చీలు బయట ఎక్కువ వేయండి. అక్కడ కూడా సరిపోదు అనుకుంటే దూరాన బయట వేయాలి, టెంట్ వేయండి. టెంట్ వేసి కుర్చీలు ఎందుకు ఇన్ని ఎక్కువ చేస్తున్నారో తెలుసా? ఈ సంవత్సరంలో ఏ రోజు రాని ప్రతి భక్తుడు ఈరోజు వస్తాడు గనక. ఏమంటే పండుగ రోజు మందిరం ఎందుకు నిండుతోంది? ఈరోజు స్పెషల్ భక్తులు వస్తున్నారు. వీరి పేరు పండుగ భక్తులు. ఆ రోజు గుడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ప్రార్థన చేస్తారు. మళ్ళీ వీరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడన్నాడు దేవుడు? ఇప్పుడు దేవభక్తుని ప్రార్థన, పండుగ భక్తుని ప్రార్థన కాదు. ఏమండి? సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 మార్లు. ఎందుకంటే 25వ తారీఖున వచ్చిన ఆయన ఖచ్చితంగా 31వ తారీఖున వస్తాడు. ఆ రోజు ఏదో గిఫ్ట్ ఇస్తారు కనుక చర్చిలో. ఎవరన్నా రాని వాళ్ళకి ఒక చిన్న కార్డులో గిఫ్ట్ ఇస్తారు. ఏంటి? ఈ సంవత్సరానికి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. ఇదేదో పరలోకం నుంచి రిప్రజెంటేటివ్స్గా వీళ్ళు 31వ తారీఖున వచ్చినట్టుగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మొన్న ప్రణబ్ ముఖర్జీ వీళ్ళు వచ్చినట్టుగా. ఏమండి? సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటే నో అని అంటున్నాడు దేవుడు. ప్రతి ఆదివారం గుడికి వచ్చేవాళ్ళు ఉంటారు మందిరానికి. కేవలం మందిరానికి వచ్చి సాంప్రదాయబద్ధంగా 2 గంటల పాటు అక్కడ కూర్చొని వాక్యం విన్నట్టుగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతే వీళ్ళందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలోచించండి. ట్రెడిషనల్ అండ్ నామినల్ క్రిస్టియన్స్, వీరందరి ప్రార్థన ఆలకిస్తాడా? మరి ఎవరు దేవభక్తుడు? అడుగుదాం దేవుణ్ణి. ఎవరు ప్రభువా? మాకేమో ప్రపంచంలో అందరూ భక్తుల్లాగానే కనపడుతున్నారు. సమాజం ఏమో అందరినీ భక్తులని సర్టిఫికెట్ ఇస్తుంది. మరి మీరేమంటారు? అసలు భక్తులు అంటే ఎవరని అడిగితే అక్కడ ప్రయోగించిన ఆ మాటనే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే అక్కడ నిజమైన భక్తులు కనపడతారు. చూడండి, చదవండి. ఇప్పుడు ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఎవరి చిత్తము చొప్పున జరిగించాలి? దేవుని చిత్తము చొప్పున జరిగించే వాడు ఎవరు? అతను దేవభక్తుడు. దేవభక్తునికి నిర్వచనం పక్కనే ఉంది. ఎవరు దేవభక్తుడు అంటే దేవునికంటూ ఒక చిత్తం ఉందని, ఆ చిత్తము తాను నెరవేర్చాలని, అలా నెరవేర్చు వాడే దేవుని దృష్టిలో నిజమైన భక్తుడు. నిజమైన భక్తుడు అంటే దేవభక్తునికి ఏంటి డెఫినేషన్ అనగానే దేవుడు అక్కడ ఇచ్చేశాడు. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడు. మరి దేవుని చిత్తం ఏంటి? అది తెలియాలి. దేవుని చిత్తం ఏంటి? దేవునికంటూ చిత్తం ఉంది, దేవునికి ఇష్టం ఉంది. మరి ఆ దేవునికి ఉన్న ఇష్టం ఏంటో, దేవుడు ఎందులో ఆనందిస్తాడో మనకు బాగా తెలుసు. ఆల్రెడీ రక్షింపబడి ఉన్న 99 నీతిమంతుల కంటే ఆయన ఆనందం ఎక్కడుంది? ఒక్క పాపి మారు మనసు పొందితే అందులో నా ఆనందం ఉందని చెప్పిన దేవుడు, నా ఆనందం ఎక్కడుంది? ఆ పాపిని మీరు నా దగ్గరికి తీసుకుని రాగలిగితే, ఆ పనిలో మీరుంటే అది నా చిత్తాన్ని మీరు నెరవేర్చినట్లు. అని దేవుని పనిలో ఎవరైతే
ఉన్నారో వారి భక్తులను దేవుడు ట్రీట్ చేస్తూ, కన్సిడర్ చేస్తూ, వారి ప్రార్థన మాత్రమే నేను వింటానన్నట్టుగా ఈ వాక్య భాగం తెలుపుతోంది. ఇంతవరకు మీరు ఆలోచించిన ఈ వాక్య భాగంలో 2 ప్రధానమైన విషయాలు మనకు అర్థమవుతున్నాయి. 1, దేవుడు పాపుల మనవి ఆలకించడు. 2, దేవభక్తులు ప్రార్థన ఆలకిస్తే ఎవరు దేవభక్తుడు అంటే ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడు దేవభక్తుడైతే, ఆయన చిత్తం ఏంటంటే తనను తాను పరిశుద్ధంగా ఉంచుకుంటూ 10 మందిని పరిశుద్ధంగా ఉంచగలిగితే, ఆ పనిలో ఉంటే అతడు దేవభక్తుడు. అతడు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు దేవుడు. మరొక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ఆలోచిద్దాం. మరొకసారి చివరిగా ఆ భాగాన్ని మరొకసారి చదవండి. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన అతని ప్రార్థన ఆలకించును. జాగ్రత్తగా దీన్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఎవరైతే ఆయన పని జరిగిస్తారో, చిత్తము జరిగిస్తారో, పని జరిగిస్తారో, ఆ పని జరిగించే ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. రెండోసారి, దేవుని పని చేసే వారి ప్రార్థన ఆలకిస్తాడట. మూడోసారి, దేవుని పని చేసిన వారి ప్రార్థన ఆలకిస్తాడట. జాగ్రత్తగా డివైడ్ చేయండి. పని చేసిన వారి ప్రార్థన ఆలకిస్తాడు. పని చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి. బాగా డివైడ్ చేయండి దీన్ని. పని చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి. పని చేయాలి, ప్రార్థన చేయాలి. పని చేయాలి, ప్రార్థన చేయాలి. అంటే అసలు పని వేరు, ప్రార్థన వేరా? ఆలోచించండి. క్యాచ్ చేయగలుగుతున్నారు పాయింట్ ఇది? పని చేస్తే ప్రార్థన ఆలకిస్తానన్నాడు అంటే ప్రార్థన చేయడం పని కాదా? కాదన్నట్టే చెబుతోంది భాగం. పని చేయి, తర్వాత ప్రార్థన చేయి. అంటే ప్రార్థన చెయ్యడం అసలు దేవుని పని కాదన్నమాట. నువ్వు పని చేయాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నాను అనుకుంటున్నారు ఈ పాయింట్? అసలు ప్రార్థన చేయడమే దేవుని పని అనుకుండే వారున్నారు క్రైస్తవ సమాజంలో. వీళ్ళే కొన్ని గోపురాలు కట్టేశారు. వాటి పేరు ప్రార్థన గోపురాలు, ఇంగ్లీష్లో ప్రేయర్ టవర్స్. ఇక్కడ ప్రార్థన రోజుకి ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పండి? 24 గంటలు జరుగుతుంది. వెరీ గుడ్. 24 గంటలు వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అసలు దినానికి దేవుడిచ్చిన గంటలెన్ని? 24 గంటలు. 24 గంటలు ప్రార్థన చేస్తే అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటానన్నాడు? పని చేసిన తర్వాత ప్రార్థన చేస్తే వింటానన్నాడు. బాగా ఆలోచించండి. ఇప్పుడు పని చేసిన తర్వాత ప్రార్థన వింటానంటే అసలు దేవుడిచ్చిందే రోజుకి 24 గంటలు అయితే 24 గంటలు వీళ్ళు ప్రార్థనలో ఉంటే ఇంతకు పని ఎప్పుడు చేశారు? ఇంతకు పని ఎప్పుడు చేశారు? 24 గంటలు ప్రార్థనే కదా, మళ్ళీ పని ఎప్పుడు చేశారు? అంటే అసలు పని చెయ్యలేదని మీకు అర్థమైంది. పని చేయకుండా వీళ్ళేం చేస్తున్నారు? ఇప్పుడు 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు యోహాను సువార్తలో? పని చేస్తే ఆ తర్వాత ప్రార్థన చేస్తే వింటానన్నాడు. అంటే పని చేయకుండా ప్రేయర్ టవర్స్ 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు అంటే వీరందరి ప్రార్థన ప్రతిరోజు దేవుడు వింటున్నాడనా లేదన్నా మీరు చెప్పాలి. ఏమండి? అస్సలు వినడం లేదని. ఏమండి? వారు వారి కొరకు చేసుకున్న దేవుడు వినడు. పని చేయకుండా ప్రార్థనలో 24 గంటలు ఉంటున్నటువంటి వారి ప్రార్థన వారు వారి కొరకు చేసుకున్న అసలు దేవుడు వినడు. చెప్పేశాడు. వారు వారి కొరకు చేసుకోవడమే తప్పైతే వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? మీ ప్రార్థన అవసరం అంటే మాకు పంపించండి. బహుశా మీరు ఆ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయరేమని చెప్పేసి స్క్రోలింగ్ వాళ్ళు కూడా ఇస్తుంటారు. శుభవార్త ఛానల్లో, ఆరాధన ఛానల్లో కానివ్వండి, రక్షణ ఛానల్లో కానివ్వండి, క్రిస్టియన్ ఛానల్స్లో. మీకేమైనా ప్రార్థన చేసినట్టుంటే మాకు పంపించండి. మా ప్రార్థన గోపురంలో ఎవరు ప్రార్థన చేయదురు? ప్రార్థన యోధులు.
వారియర్స్. ఇంతకు ప్రార్థన యోధులు ఏం చేస్తారు? ప్రార్థన మాత్రమే చేస్తారు. ఏం చేయరు? పని చేయరు. పని చేయకుండా ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు వింటాడు వినడా? అసలు నువ్వు నీ కొరకు చేసుకుంటేనే వినడు. 10 మంది ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి దేవుని నెత్తిన రుద్దుదాం అనుకుంటున్నదే అది నువ్వు చేసిన మూడో తప్పు. మొదటి తప్పు ఏంటి? పని చేయకపోవడం. రెండో తప్పేంటి? పని చేయకుండా తన కొరకు ప్రార్థన చేయడం. మూడో తప్పేంటి? పని చేయకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి ప్రార్థన నువ్వు చేయడం. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ దేవుని దగ్గరకు వస్తే నీకు తిప్పలు తప్పు తండ్రి. ఏమండి? బైబిల్ మీరు అట్లనే అంటారండి, దేవుడు నిజంగా కరుణామయుడు. ఎవరైనా కుమారుడు దగ్గరకు వచ్చి అడిగితే ఇవ్వడా? ఈ సెంటిమెంటల్ డైలాగ్స్ అన్నమాట ఇవన్నీ. ఏమంటే సెంటిమెంటల్ డైలాగ్స్. కానీ ప్రారంభించి దేవుని క్యారెక్టర్ ఆలోచిస్తేనండి, అసలు దేవుడి ప్రార్థన విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో, ఎంత పద్ధతులు ఆయన పాటించాడో ప్రార్థన విషయంలో ఈరోజు చరిత్రలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే తప్ప దేవుని క్యారెక్టర్ అర్థం కాదు, దేవుని మనసు అర్థం కాదు, దేవుడు అలాంటి వాడు అర్థం కాదు. దేవుడు అర్థం కానంత వరకు ఆయన దగ్గరకు వచ్చి ఇలాగనే నోరు పారేసుకుంటారు ప్రతి ఒక్కరు. అదే కదా సొలొమోను గారు చెప్పింది. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనుక నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ నోటిని కాచుకోవాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉండాలంటే 24 గంటలు 24 గంటలు చేయి ప్రార్థన కొద్ది మాటలు చెప్పండి. ఎందుకు టవర్స్ లేపారో తెలుసా? ఆయన ఎలాంటి వాడు అర్థం కాక. ఆయన దగ్గరికి వచ్చి ఇంత పంచాయతీ ఎందుకు పెడతారో తెలుసా? ఆయన అంటే ఏందో అర్థం కాక. ఇప్పుడు రండి లోపలికి వెళ్దాం. ఒక్కొక్క సందర్భాన్ని చారిత్రాత్మక మనం ఆలోచిస్తే ఈ పాఠము విన్న తరువాత ఇక మీదట దేవుని ప్రార్థన చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఏమండి? వెళ్దాం. ఇశ్రాయేలీయులను మొదటి సందర్భాన్ని చూద్దాం. ముందుగా సందర్భాన్ని వినండి. ఇశ్రాయేలీయులను మోషే గారు కనానుకు నడిపిస్తున్న కాలం అది. ఆ ప్రయాణంలో అమోరీయుల ప్రాంతం గుండా ఆ ద్వారా వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇశ్రాయేలీయులు అమోరీయుల ప్రాంతం ద్వారా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడేసరికి దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఏమనంటే, అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్ళండి, మీరు యుద్ధం చేయండి, నేను మీ పక్షం యుద్ధం చేస్తాను, అందులో మీరు గెలుస్తారు, మీరు భయపడకండి అని చెబితే, మనిషికి అతి తెలివితేటలు ఎక్కువ కనుక దేవుడు చెప్పినా ఏది చెప్పినా ప్రభువా ఇది కాకుండా ఇంకొకటి ఏమైనా ఉంటే ఆలోచించకూడదు, నేను ఒక సలహా ఇస్తాను అనే క్యారెక్టర్ మనిషిది. అలా కాదు, ముందు వేగు చూసి వారిని పంపిద్దాం, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తర్వాత ఆలోచిద్దాం అన్నారు. దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన నమ్మకుండా ఆ తర్వాత గోత్రానికి ఒకరిని చొప్పున అక్కడికి పంపించడం జరుగుతుంది. వారు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ మేము అసలు అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్ళము, దేవుడు వెళ్ళమన్నాడు, వీళ్ళు వెళ్ళమన్నారు. అప్పుడు దేవుని కోపం రగులుకొని తిరిగి మోషే గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళి చెప్పమంటాడు, నా మాటకు మీరు తిరిగిపడ్డారు గనక అసలు మీలో ఎవ్వరు కూడా ఇశ్రాయేలీయుల్లో కనాను దేశంలోనికి అడుగు పెట్టరు, ఒక యెహోషువ కాలేబు తప్ప. ఇది నా మాటగా చెప్పు అని దేవుడు చెబితే, మోషే గారు వెళ్ళి చెబితే అప్పుడు వాళ్ళందరూ లేదు 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 తప్పు చేశాం, ఇప్పుడు యుద్ధానికి వెళ్తామని అందరూ యుద్ధానికి బయలుదేరతారు. దేవుడు మోషే గారికి ఏమని చెబుతారంటే, నేను ఆల్రెడీ చెప్పిన మాటను వాళ్ళు విశ్వసించలేదు కనుక ఇప్పుడు వారు వెళ్ళినా నేను వారితో రాను. వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళమన్నారు, ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి ఈ మాట చెప్పు, నేను రాను, వాళ్ళని కూడా వెళ్ళకని చెప్పు, వెళ్ళొద్దని చెప్పు. వెళితే అనవసరంగా వారు బలైపోతారు వారి చేతిలో అని తిరిగి మోషే గారు వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే, లేదు 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 యుద్ధానికి వెళ్తామని బయలుదేరతారు. ఇప్పుడు అంతకుముందు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళొద్దు ఆ తర్వాత వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత భయంకరంగా వారి చేతిలో హతమార్చబడి శేషం మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వెనక్కి. ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 42 నుంచి చదువుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 42 నుంచి. యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షేయిరులో మిమ్మును హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా దేవుడు మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఇది చరిత్ర. మీరు తిరిగి వచ్చి ఏదో 2 కన్నీళ్లు రాల్చడం కాదు మీరు చేసింది. ఏం చేశారు? దేవుని దగ్గరకు వచ్చి రిటర్న్లో ఏడ్చారు. ఏడ్చి మొర పెడితే దేవుడు వారి మొర లక్ష్య పెట్టలేదు, వారి మాట వినలేదు. ఏమండి, మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ? వీళ్ళు చేసింది మామూలు ప్రార్థన కాదు. దీని పేరు కన్నీటి ప్రార్థన. ఇప్పుడు దేవుడు ఏ ప్రార్థన వినలేదు చెప్పండి? కన్నీటి ప్రార్థన వినలేదు. ఇదెందుకు చెబుతున్నాను? చాలా మంది దేవుడు మామూలుగా ప్రార్థన చేస్తే వినడండి. ఎలా చేయాలి? నువ్వు కన్నీళ్లు రాల్చాలి, ఆయన సన్నిధిలో నువ్వు విలపించాలి. విలపించాడు చరిత్రలో. వారి మాటను, వారి చరిత్రను రాయించాడు దేవుడు నీకోసమే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది లక్షల మంది మొరపెడితే ఏ ఒక్కరి ప్రార్థన దేవుడు వినలేదు. కారణం, వారు తిరగబడ్డారు, ఆయన మాట వినలేదు. దేవుడు పాపుల మనవి ఆలకించడు, ఆలకించలేదు. రైట్ అండి, వెరీ గుడ్. అందుకే మేమెందుకు ప్రార్థన చేస్తాం? పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటాం. మాకు తెలుసు దేవుని గురించి. దేవుడు అంటే పులిని ఎలా బోన్లోకి రప్పించాలో మాకు తెలుసు. దేవుడు ఆ కండిషన్ పెడితే మాకు కూడా చాలా తెలివులు ఉన్నాయని ఇప్పుడు పాస్టర్ గారినే ప్రార్థన చేయమంటాం. అందుకే మేము అనేవారు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారు. వెరీ గుడ్. ఒకవేళ నిజంగా దేవుని సేవకులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిజంగా దేవునికి అనుకూలంగా లేకపోతే, దేవుని సేవకులైనా, ఏమంటే పాయింట్ జాగ్రత్తగా వినండి, దేవుని సేవకులైనా వారు చేయు ప్రార్థన అనుకూలంగా లేకపోతే సేవకులే కదా అని దేవుడు వింటాడా? అది ఆలోచిద్దాం. పాపులమనేది ఆలకించడు, ఆలకించలేదు. ఇప్పుడు సేవకుల దగ్గరకు వస్తాం. ఎందుకు? మేము చెబితే దేవుడు వినడు గనక నువ్వు చెయ్యి అని అంటారు గనక. మరి దైవజనులు అని పిలువబడుతున్న వారు, లేదా దేవుని సేవకులుగా ఉన్నవారు, ఆయన సేవలో ఉన్నవారు ప్రార్థన చేస్తే ఒకవేళ ఆ ప్రార్థన అనుకూలంగా లేకపోయినా దేవుడు ప్రార్థన వింటాడా? అది ప్రశ్న. అని చూస్తే వారి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. ముందుగా ఒక గొప్ప దైవజనుని గురించి మాట్లాడుకుందాం. ఆయన దేవుని ఇల్లంతటిలో ఎవరో తెలుసా? నమ్మకమైన వాడు, సాత్వికుడు. అసలు చరిత్రలో అతనితో ఉన్నంత క్లోజ్గా దేవుడు ఎవరితో లేడు. అంత గొప్ప వాడంటే నంబర్ 1 అని అనుకోండి. కొద్దిసేపు దేవునితో అత్యంత సన్నిహితంగా ఉన్న వారిలో చరిత్రలో మొదట ఎవరిని పెట్టొచ్చు? మనము మోషే గారిని పెట్టొచ్చు. మరి ఆ మోషే గారికి ఒకరోజు ఒక చిన్న కోరిక కలుగుతుందండి. ఆ కోరిక దేవుని దగ్గర పెడితే దేవుడు ఏమని రెస్పాండ్ అవుతున్నాడో చూడండి. అది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము
మోషే గారి కోరిక ఏంటో తెలుసండి, 40 సంవత్సరాల పాటు కనాను దేశానికి ఎంతో ఓపికగా అత్యంత గొప్ప న్యాయకత్వ లక్షణాలు కలిగి దేవునికి వ్యతిరేకంగా వారిని ఎక్కడా రెచ్చగొట్టకుండా ప్రవోక్ చేయకుండా నడిపించిన మోషే గారికి ఒక చిన్న కోరిక కలిగిందండి. ఆ కోరికనే దేవుని దగ్గర పెడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం ప్రియులారా. 23 నుంచి. మరియు ఆ కాలమున నేను ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? అంటే ఇదంతా ఏం చేస్తున్నాడు? ఫస్ట్ పార్ట్ ప్రార్థనలో మొదటి భాగంలో ఏం చేశాడు? దేవుణ్ణి పొగిడేశాడు. ఏమంటే మనసులో నుంచి వచ్చిన పొగడతలేండి, అవి బయటికి పెదవులతో చేసినవి కాదు. ఫస్ట్ హాఫ్లో పొగిడాడు కదా అని సెకండ్ హాఫ్లో ఏమన్నా దేవుడు కన్సిడర్ చేస్తున్నాడేమో చూడండి. ఇప్పుడు సెకండ్ హాఫ్ చదవండి ప్రార్థనలో. నేనద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లా అక్కడికి వెళ్ళి నివసించినట్లా చూచినట్లండి. జస్ట్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తాను ప్రభువా అని అడిగాడు. ఏమండి 6 లక్షల మందిని ఒంటి చేత్తో దేవుని సహాయం ఉందిలేండి. కాకపోతే ఎంత గొప్పగా తీసుకొని వచ్చాడండి మోషే గారు. జస్ట్ నేను చూస్తాను ప్రభు అక్కడికి వచ్చి, దీనికోసమే కదా. ఇంత గొప్ప దేశం గురించి నువ్వు ఎంత వర్ణించావో నాకు గుర్తుంది. 7 లక్షల మందిని అక్కడికి చేర్చాలనుకున్నావంటే ఆ దేశం ఎంత గొప్పదో నేను ఊహించగలను. జస్ట్ నాకు చూపించావా ప్లీజ్ అని అడిగాడండి. ఏమండి అదే ప్లేస్లో ఒకవేళ మనం ఉంటే, మోషే గారు మనల్ని అడిగితే మనం ఏమని జవాబు చెబుతామో చెప్పాలి మీరు. ఏమండి అదే కోరిక మోషే గారు మనల్ని అడిగాడు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? ఏంటి మోషే నువ్వు అంత అడుక్కోవాలా? అసలు నువ్వు కాకపోతే ఎవరు అడుగు పెట్టాలి ముందు చెప్పు. అంటే మానవత్వం అంతా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు మంది. ఒకవేళ మోషే గారు దేవుడు నన్ను వద్దన్నాడని చెబితే అనుకున్నాం కొద్దిసేపు. ఇప్పుడు దేవుణ్ణి మోషే గారు మా ముందర ఉన్నారనుకోండి, పంచాయతీ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు జడ్జిగా మీరేం చేస్తారో తెలుసా? దేవునితో మాట్లాడుతూ, ప్రభువా నాకు ఇవన్నీ ఆలోచిస్తుంటే మోషే చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటి మన జడ్జిమెంట్ ఇది. గనక నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఆలోచిస్తే మోషే వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది. మరి నువ్వేమంటావు? ఏమంటే దేవుడితో మనం ఈ పద్ధతులు ఈ స్టైల్లో వాడతాం. ఎందుకంటే మన కనికరం ఎక్కువ, జాలి ఎక్కువ. గనక ఏమనొచ్చింది ఇది? హ్యుమానిటీ. ఏమనొచ్చండి? తెలుగులో మానవత్వం, హ్యుమానిటీ. ఇప్పుడు డివినిటీ ఏంటో చూడండి. ఏమంటే మానవత్వం చూసాం, ఇప్పుడు దైవత్వం ఏంటో చూడండి. నేను యెహోవాను ఏమని చేశాడండి? బ్రతిమాలుకొనగా. అడిగాడా? అడుక్కున్నాడా? ఏం చేశాడండి? బ్రతిమలాడంటే అర్థం ఏంటి? అడుక్కున్నాడని. మోషే గారు అడుక్కుంటే అనగా బ్రతిమలాడుకుంటే దేవుడిస్తున్న జవాబు చూడండి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. ఎవరి మనవి? నంబర్ 1 మనవి. రేస్లో నంబర్ 1లో ఉన్న ఉన్నవాని మనవి దేవుడు ఆలకించలేదు. నా మనవి వినకపోయేను. అక్కడితో ఆగాడు. ఏమని చెప్పాడు చూడండి. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలు మోషే, ఇక ఈ సంగతి గురించి అస్సలు నువ్వు నాతో మాట్లాడకు, చాలు, ఎక్కువైంది. అసలు ఈ విషయం గురించి నువ్వు నాతో లేవనెత్తినప్పుడంతా నాకు బీపీ రేజ్ అవుతోంది. చాలు, ఇక జీవితంలో ఎన్నడూ ఈ ప్రస్తావన నా దగ్గర ప్రస్తావించకు. ప్రార్థన చేయడం కాదు, అస్సలు మాట్లాడకు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ టైంలో మోషే గారి ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుని మీద ధర్నా. ఇశ్రాయేలీలందరినీ ఏం చేస్తాం చెప్పండి? నీ పక్షాన చేసుకుని
నన్నే చేర్చలేదంటే మిమ్మల్ని చేరుస్తాడన్న గ్యారెంటీ ముందు చెప్పండి. గనుక పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేండి. ఎవరి దారిన వాళ్ళు పోదాం. ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేసి వస్తాం మళ్ళీ. ఏమండి, బ్రతికినన్నాళ్ళు ఎలా బతకాలి? సింహంలాగా బతకాలి. గనక ఇంత నడిపించిన తర్వాత నన్ను చేర్చుకొని మిమ్మల్ని అందరూ చేస్తే వాళ్ళ ముందు మోషే గారు ఈగోయిజం ఏం కావాలి? కానీ మోషే గారు అలా యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు చెప్తున్నాడు అని అంటే అందులో ఏదో కారణమే ఉంటుంది అని వెనకడుగు వేశాడు గొప్ప నాయకుడు. ఇక్కడ మీకు ఏమర్థం కావాలో చెప్పండి. ఇశ్రాయేలీయులు పాపము చేయగా పాపుల మనవి దేవుడు వినలేదు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? ఏకం ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ దైవజనుని ప్రార్థన అనుకూలంగా లేదు గనక దేవుడు అస్సలు ఆలకించలేదు. కన్నిటి ప్రార్థన వినలేదు, బ్రతిమలాడుకుంటుంటే కూడా అస్సలు వినలేదు. దేవుడు చరిత్ర. ఇప్పుడు మూడో వ్యక్తిని చూపిస్తానండి. ఈయనెవరో తెలుసా? దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు రాజైన దావీదు గారు. దావీదు గారంటే ఎంత ఇష్టమో ఆయన మాటల్లోనే, దేవుడు చెప్పిన సాక్ష్యంలోనే కనపడుతోంది. కానీ ఆ దావీదు గారు కూడా ఒకరోజు తప్పు చేస్తారు. మీకు తెలుసు, తప్పు చేసిన తర్వాత ఆయనకు కుమారుడు పుడతాడు. కానీ తప్పు చేశాడు గనక దేవుడు ఆ కుమారుని మొత్తుతాడు. చావు బతుకుల్లో ఉంటాడు కుమారుడు. ఇప్పుడు దావీదు గారు దేవునికి ప్రార్థన ఎలా చేస్తారో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16 నుంచి చూసుకుందాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16 నుంచి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఏముండండి, మీరు ఇప్పుడు దీన్ని అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ప్రార్థన గొప్పది. ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన గొప్పది. కన్నీటి ప్రార్థన కంటే ఏ ప్రార్థన గొప్పది చెప్పండి? వెరీ గుడ్. అది కూడా దించేద్దాం ఇక్కడికి వచ్చి. దావీదు గారు ఉపవాసం ఉండి, దారిన పోయే దానే కాదు, దావీదు గారు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడో చూడండి. లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతించక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున, మొదటి దినమున కాదు, 7వ దినం అంటే 7 దినాలు ఏం చేశాడు? అన్నం ముట్టలేదు, నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు, పానీయము తీసుకోలేదు. అసలైన ఉపవాసం అనుకోండి కొద్దిసేపు. ఎందుకు? మన ఉపవాసాలు ఎలా ఉంటాయి? అన్నం మాత్రమే తినకూడదు, ఏమైనా తినొచ్చు. ఈరోజు నేను ఫాస్టింగ్ అండి, రోటి తప్ప ఏం తినను. ఏమండి? ఇంకా ఈరోజు నేను ఫాస్టింగ్ అండి, ఫ్రూట్ జ్యూస్ తప్ప అస్సలే ముట్టుకోను. రోటీ, ఫ్రూట్ జ్యూస్. ఫాస్టింగ్ కాదు, ఫీస్టింగ్. అది ఫాస్టింగా ఫీస్టింగా? ఫీస్ట్ అంటే విందు. ఉపవాసం ఉన్న రోజున రోజు తినే భోజనం కంటే ఇంకా విలువైన భోజనం తింటూ నేను ఉపవాసం అని మనమంటాం. కానీ దావీదు గారు ఏమీ ముట్టలేదు. 7 దినాలు 7 దినాలు 7 దినాలు ఏం చేస్తున్నాడు ఆయన? దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. 7 దినాల కఠోరమైన ఉపవాస ప్రార్థన. 7వ దినాన్న బిడ్డ బ్రతికి దావీదు ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఏముంది అక్కడ? బిడ్డ చచ్చిపోయింది. దేవుడు విన్నాడా? వినలేదా? ఏ ప్రార్థన వినలేదు? ఉపవాస ప్రార్థన, మామూలుది కాదు. 7 దినాల కఠోరమైన ఉపవాస ప్రార్థన ఎవరు చేస్తే? తన ఇష్టానుసారుడైన మనుషుడు చేస్తే.
తన ఉద్దేశములని నెరవేర్చువాడు 7 దినములు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు పక్కన తీసి పెట్టేశాడు. పాపుల మనవి ఆలకించలేదు, అనుకూలంగా లేదు గనక మోషే లాంటి దైవజనుని ప్రార్థన ఆలకించలేదు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన దావీదు గారు చేస్తే వినట్లేదు. ప్రార్థన విషయంలో దేవుడు స్ట్రిక్ట్గా ఉన్నాడా లేడా ఇప్పుడు మీకు అర్థం కావాలి. చరిత్ర ప్రకారంగా ఇంకొక ముగ్గురిని చూద్దామండి. ఈ ముగ్గురు ఒకటే కేటగిరీలో వస్తారు. వీళ్ళు ఎవరో తెలుసండి, మేము మహాజ్ఞానులమని ఫీల్ అయిపోయేవారు, మాకంతా తెలుసు అని ఊహల్లో ఉండేవారు. ఛాన్స్ దొరికితే నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. మేము నిజమైన దైవజనులము అని అనుకునేవారు. చెప్పండి ఎవరు? యోబు గారి స్నేహితులు. ఎవరండి? యోబు గారి స్నేహితులు. ఆయన టైం బాగలేదు గనుక, ఆయన పరిస్థితి బాగలేదు గనుక వచ్చి ఎన్ని మాటలు అంటారో మీకు తెలుసు. యోబు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. అందరికంటే ప్రపంచంలో నేరస్తుడు, ఘోరమైన పాపి యోబే అన్నంతగా యోబు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఒంటరి వాడిని చేసి. దేవుడు చూసి 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 అప్పుడు దిగొస్తాడండి. ఆ ముగ్గురితో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు యోబు గ్రంథం 42, యోబు గ్రంథము 42 8వ వచనము నుంచి చూద్దాం ప్రియులారా. ఆ ముగ్గురితో దేవుడు అంటున్న మాటలు. కాబట్టి యోబు గ్రంథం 42 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ నిమిత్తం ఎవరు చేయాలి? యోబు చేయాలి, మీరు చేయకూడదు. మీరు చేయకూడదు, నేను వినను. యోబు చేయాలి. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. అతనిని మాత్రమే అంగీకరిస్తాను. ఎందుకు? మీరు చాలా వైజ్ మెన్ అని ఫీల్ అయిపోయి మీ అంతకు మీరుగా దహన బలి అర్పించి మీరే ప్రార్థన చేస్తారు గనక ముందే చెబుతున్నాను, మీ ముగ్గురు కలిసి 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మీ ప్రార్థన నేను వినను. మీ కొరకు యోబు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాను. ప్రార్థన ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయడానికి వీలు లేదని బైబిల్ చెబుతోంది. ఎందుకో చెప్పనండి, దేవుల్లో ఒక క్యారెక్టర్ ఉందండి. ఆయనకు ఇష్ట ప్రకారంగా, ఆయనకు అనుకూలంగా, ఆయన చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. 1 యోహాను 5వ అధ్యాయం, 1 యోహాను 5:14 వచనమును చూడండి. 1 యోహాను 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, జాగ్రత్తగా దాన్ని చూడాలి మీరు. ఇప్పుడు ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించును. మన మనవి ఆలకించాలంటే ఎలా ప్రార్థన చేయాలి? ఆయన చిత్తానుసారంగా చేయాలి. ఎక్స్ట్రాలు చేయకూడదు ఆయన దగ్గరకు వచ్చి దేవుని విషయంలో. ఆయన చిత్తానుసారంగా చేస్తే ప్రార్థన వింటారట దేవుడు. మరి యాకోబు గారు ఏమంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు ప్రార్థన చేసినను మీ నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీ ప్రార్థన ఆలకించడు దేవుడు. ఎందుకు? ఆయన చిత్తానుసారంగా మన ప్రార్థనలు ఉండవు కనుక. ఆయనకు అనుకూలంగా చేస్తే ఏమండి
అడిగితే ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అడగకున్నా ఇస్తాడు. దేవుని క్యారెక్టర్. ఆయన చిత్తానుసారంగా మనం ఉంటే అడగకున్నా ఇస్తాడు. దానికి రుజువు, ఎవిడెన్స్ ఏమన్నా చరిత్రలో అంటే ఉంది. ముందుగా మొదటి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3:10 వచనం చూడండి. సొలొమోను గారు ప్రార్థన చేస్తారు దేవునితో. అప్పుడు దేవుడు సొలొమోను గారి గురించి ఏమంటున్నాడు చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక 12వ వచనం నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. సొలొమోను, నీ ప్రార్థన ఎందుకు నేను ఆలకిస్తానో నీకు అర్థం కావాలి. నీ ప్రార్థన నాకు ఎలా కనపడింది? అనుకూలంగా కనపడింది. ఏమండి? నీ ప్రార్థన నాకు అనుకూలంగా ఉంది గనుక నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. సొలొమోను గారి తండ్రి చేస్తే వినలేదు, సొలొమోను గారు చేస్తే వింటున్నాడు. దావీదు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు. సొలొమోను గారు అడగకున్న ఐశ్వర్యము ఆయుషాన్ని ఇచ్చేశాడు. అడిగాడు సొలొమోను గారు? అడగలేదే. జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడిగాడు, మిగిలినవన్నీ ఇచ్చేశాడు. ఆయన చిత్తానుసారంగా ఉంటే అడగకున్న ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా లేకపోతే అడుక్కున్నా ఇవ్వడు. అది దేవుని క్యారెక్టర్. మీరు అడుగక ముందే మీ తండ్రి మీకేం అవసరమో ఎరుగున. ఎవరితో చెబుతున్నాడు అది? పనిలో ఉన్న వారి గురించి చెబుతున్నాడు అది. అడుగక ముందే ఇస్తానంటున్నాడు దేవుడు. అడుగక ముందే. మరి దీర్ఘ ప్రార్థనలు చేస్తే విషయం ఎలా ఉంటుందో చూడండి. లూకా సువార్త. దీర్ఘ ప్రార్థనలు ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి. లూకా సువార్త 20:47 వచనం. లూకా సువార్త 20:47. వారు విధవరాండ్ర ఇళ్లను దిగబెంగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని ఎవరి గురించి చెబుతున్నాడు? దీర్ఘ ప్రార్థనలు అంటే 24 గంటలు చేయడం. 24 గంటలు చేసేది ఎక్కడ? టవర్స్లో. వీరి ఫ్యూచర్ ఏమో దేవుడు చెబుతున్నాడు చూడండి. శిక్ష, విశేషమైన శిక్ష. మూడోది మరి విశేషమైన శిక్ష. విస్తరించి మాట్లాడటం వలన వారి మనవి ఆలకింపబడునని వారు అనుకుందరు. కానీ మీ తండ్రి మీరు అడుగక మునిపే మీకేం అక్కరగునో తెలుసు ఆయనకి. అన్ని జనులు ఆలాపన మాట్లాడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఒక అద్భుతమైన వచనాన్ని చూసి క్లోజ్ చేసుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 28. సామెతల గ్రంథం 28 9వ వచనమును ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 28:9. వాకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. మళ్ళీ వాక్యం వినపడకుండా చెవిని తొలగించు వారు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. వాక్యం అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే చాలా ఇష్టం. వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్పాడు? హేయము, విననంటున్నాడు. వాక్యానికి చోటు లేకుండా, వాక్యం గురించి మాట్లాడుకోనకుండా, వాక్యము ప్రకటించకుండా 24 గంటలు దేవునితో మాట్లాడతానంటే దేవుడు ఒప్పుకోడు. నేను మాట్లాడితే నువ్వు వినాలి, ఆ తర్వాత టైం ఉంటే నువ్వు మాట్లాడాలి. అది అనుకూలంగా ఉంటే నేను వింటాను. ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడడం, వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడడం. ఆయన మనతో మాట్లాడటం. పిల్లరా, మీకు ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, లేదా మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి. మీ బాస్ ఒక ఆయన ఉంటాడు. ఆయన మీకు చాలా అర్జెంట్ ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ వర్క్ మీకు ఇచ్చి వేరే ఊరికి పంపాడు. విశాఖపట్నంలో ఉన్నారు కదండి, రాజమండ్రికి పంపించారనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ మీకు ఇచ్చి మిమ్మల్ని రాజమండ్రికి పంపాడు. పంపుతూ
వెళ్ళేటప్పుడు ఆ బాస్ మీకు ఏమని చెబుతాడో చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అని నీకు ముందుగా మైండ్లో ఉండాలి. ఏ అవసరతున్నా నువ్వు ఏంగా నువ్వు సందేహించకు, ఏం చేయడానికి సందేహించకు. ఏ టైంలో అయినా కూడా నాకు ఫోన్ చేయడానికి మాత్రం నువ్వు సందేహించకు. అర్ధరాత్రి అయినా నువ్వు ఫోన్ చేయి, నీకు నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే పని అంత ఇంపార్టెంట్ కనుక. వీడు వెళ్ళాడు రాజమండ్రికి, అన్నట్టుగానే అర్ధరాత్రి అవసరం ఏర్పడింది. అర్ధరాత్రి బాస్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి అరుస్తాడా? ఏం జరిగింది అని అడుగుతాడా చెప్పండి? నీ నిద్ర పోతుంది అర్ధరాత్రి ఆయన ఆ ఫోన్ కాల్ వస్తే. కారణం, పనిలో ఉన్నవాడు కాల్ చేస్తే అది చాలా అవసరమని బాస్కి అర్థమవుతుంది కనుక అర్ధరాత్రి లిఫ్ట్ చేస్తాడు. నీకేం కావాలో చెప్పు, ఎట్లుంది పరిస్థితి అని అడుగుతాడు. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చేస్తాడు, మాట్లాడతాడు ఎంతసేపు అయినా. అదే పనివాడు అసలు పనిలో లేడు, ఇంటికి వెళ్ళిపోయాడు, తన పనిలో ఉన్నాడు. అర్ధరాత్రి బాస్తో మాట్లాడాలనిపించింది. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు బాస్ గారికి. అయ్యా ఎలా ఉన్నారండి, బాగున్నారా, నిద్ర వస్తుందా అన్నాడు అనుకోండి. ఈడొచ్చేసరికి రేపు పొద్దున ఏం ఏర్పాటు చేసి ఉంటాడో మీకు తెలుసు. మీకేమర్థమవుతుంది ఇక్కడ? మన 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 మానవ యజమానులే పనిలో ఉన్నవారు ఫోన్ కాల్ చేస్తే అంత ఆసక్తిగా ఆన్సర్ చేస్తున్న వీరు, పనిలో లేనివాడు పంచాయతీ పెడితే ఫోన్ చేసి అస్సలు నచ్చట్లేదు, వాడి మీద కోపగిస్తున్నారు. ఇది మైండ్లో పెట్టుకొని దేవుని దగ్గరికి రండి. దేవుడు ప్రపంచానికి యజమానుడు, అందరినీ పని చేయమన్నాడు తన కోసం. పనిలో ఉండి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. పనిలో లేకుండా అనవసరంగా ఆయన దగ్గరికి వస్తే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నా దగ్గరికి రావడం ఎందుకు, వెళ్ళండి, మీరెవరో నేను ఎరుగొననంటాడు. ఇదండి పనిలో ఉండాలి. పనిలో పెట్టిన యజమాని మీకు ఏమేమి అవసరం ముందే ఇచ్చేస్తాడు. మీకేం అవసరమో ముందే ఇచ్చేస్తాడు దేవుడు. మరీ అత్యంత అవసరం ఉంటే అడగండి, 1 లేదా 2 మాటలు చాలు, ఇచ్చేస్తాడు. ముందు ఆయన రాజ్యము నీతిని వెదకాల, అంటే ఆయన పనిలో ఉండాలి, మిగిలినవన్నీ ఆయన ఇస్తాడు. కనుక చివరికి మీకు కంక్లూజన్ మీకు ఏమర్థమైందో చెప్పండి. 2 మాటలు. ఆయన పనిలో లేకపోతే అడుక్కున్నా ఇవ్వడు, ఆయన పనిలో ఉంటే అడక్కున్నా ఇస్తాడు. అది దేవుని క్యారెక్టర్. ఇదంతా మీరు విన్న తర్వాత మీ ప్రాంతానికి వెళ్ళి మీ వారికి, అంటే మీకు సంబంధించిన వారికి ప్రేయర్ టవర్స్ గురించి మీరు చెబుతారు. ఇప్పుడు ప్రేయర్ టవర్స్ అవసరం అంటారా లేదంటారా చెప్పాలి క్రైస్తవులకు. అసలు ఉన్నవి కూల్చకపోతే రేపొద్దున దుకాణాలు ఉండవు దేవుని దగ్గర. కనుక అంత భయంకరం భవిష్యత్తు. వెరీ గుడ్. ఇదంతా చెప్పిన తర్వాత అంటే దేవుడు పాపులు మనం ఆలకించాలంటారు, అంతే కదా మీరు అనేది అని అడుగుతారు ఇప్పుడు మిమ్మల్ని. అవునండి బాబు, అదే మేము విన్నాం ఈరోజు అంటారు. అలాగైతే ఒకరోజు 2 దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తారు. ఒక పరిసయుడు, ఒక సుంకరి. పరిసయుడు ఏమని చేస్తాడు? నేను నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. సుంకరి ఏం చేస్తాడు చెప్పండి? నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన ఆలకించాడు దేవుడు? పాపి ప్రార్థన ఆలకించాడు. ఎంతవరకు మీరు ఏమని చెప్పారు ఇంతవరకు? దేవుడు పాపులం అన్నది ఇప్పుడు ఆలకించాడు. ఇంత చెప్పిన తర్వాత అది మీరు క్లియర్ చేయలేదనుకోండి, మొత్తానికి మోసం అవుతుంది. కనుక ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ క్లారిఫై చేసుకొని వెళ్ళిపోదాం. అసలు ఈ పాపి ఏమని ప్రార్థన చేశాడు? ప్రవ్వా నేను పాపిని, నన్ను కరుణించు, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, వాక్యం విని ఏమండి మారు మనసు పొందాలనుకుంటున్నాను, మరి నన్ను నడిపించు అని పాపపు ఒప్పుకోలు ప్రార్థనది. ఏ ప్రార్థనది? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అది ఈ పాపి చేస్తుండేది. ఈ పాపి వచ్చి లిస్ట్ తీయలేదు బయటికి, ప్రేయర్ రిక్వెస్ట్ల లిస్ట్. గనుక పాపులు ప్రార్థన చేస్తే ఒకే ఒక్క సందర్భంలో దేవుడు వింటాడు. ఆ సందర్భం ఏంటి? పాపాన్ని ఒప్పుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అది తప్ప ఏది చేసినా పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఇప్పుడు ప్రేయర్ టవర్స్ మీరు కడతారా, కూల్చేస్తారా? కూల్చేయండి. బాంబులు పెట్టి కాదు, వాక్యం చెప్పి వాళ్లకు మనోనేత్రములు వెలిగించి. ఓకే, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటకు భిన్నంగా ప్రపంచమంతా ఎలా నడుస్తుందో, మరి జయశాలి గారు
మాకు నేర్పించిన పాఠములు మేము విన్నప్పుడు, ఆలోచించినప్పుడు మాకు అర్థమవుతుంది. అటువంటి సందర్భాలలో ఈరోజు మాట్లాడుకున్న సందర్భం ఒకటి. ఎంత అజ్ఞానంగా ప్రపంచం మీతో మాట్లాడుట అన్నది ఈ విషయంలో ఎంత తప్పుటడుగులు వేస్తుందో మాకు అర్థమైంది తండ్రి. ఈ పాఠం విన్న మీ పిల్లలందరూ చక్కగా ఆలోచించి అనేక మందికి మహాజ్ఞానాన్ని పంచి వారిని సైతం సత్యం వైపు తీసుకుని వచ్చుటలో మీ యొక్క తోడును కృపను ఉంచి నడిపించమని వేడుకొనుచు, జరగబోతున్న కార్యక్రమంలో మీ కృపను ఉంచి కొనసాగించమని ప్రాధేయపడుతూ మీ ప్రియకుమారుడు మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి ఉన్నతమైన నామములో మీ బంగారు పాదముల యొద్ద ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి.